విశాఖపట్నంలో దేశంలోని అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ రాబోతున్న సంతోషంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీ ఇన్ వైజాగ్ ఈజ్ నౌ ఫర్ గూగుల్ అని ఎక్స్లో అక్టోబర్ 15, 2025న పోస్ట్ చేశారు. కృత్రిమ మేధ ఇప్పటికే మన డిజిటల్ ప్రపంచాన్ని నెమ్మదిగా ఆక్రమిస్తున్న తీరు చూస్తూనే ఉన్నాం. దీన్ని మరింత ఉన్నత స్థాయికి చేర్చడం కోసం 12 దేశాల్లో గూగుల్ తలపెట్టిన డేటా సెంటర్లలో విశాఖపట్నం కూడా ఒకటి. అమెరికా బయట గూగుల్ నిర్మించే డేటా సెంటర్లలో విశాఖపట్నం డేటా సెంటర్ అతిపెద్దదని చెబుతున్నారు. ఏప్రిల్ 2025 నాటికి భారతదేశంలో నడుస్తున్న డేటా సెంటర్లన్నింటి సామర్థ్యం కలిపితే 1263 మెగావాట్లు మాత్రమే. విశాఖపట్నం డేటా సెంటర్ సామర్థ్యం 1 గిగావాట్ కంటే ఎక్కువ, అంటే 1000 మెగావాట్ల కంటే ఎక్కువ. దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్కు ఎంత పెద్ద డేటా సెంటర్ రాబోతుందో అర్థం చేసుకోవచ్చు. గూగుల్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఎయిర్టెల్ కంపెనీల భాగస్వామ్యంలో $15 బిలియన్ ఖర్చుతో 1 గిగావాట్ సామర్థ్యం ఉన్న డేటా సెంటర్ నిర్మాణం విశాఖపట్నంలో జరగబోతోంది. ఈ నిర్మాణం 2026 నుండి 2030 వరకు 480 ఎకరాల స్థలంలో సాగుతుంది. ఉవ్వెత్తున వచ్చేస్తున్న ఏఐ విప్లవానికి ఈ డేటా సెంటర్లు కీలకమైనవి. గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం వల్ల స్థానికులకు లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని, విశాఖపట్నం భారతదేశపు ఏఐ రాజధానిగా మారుతుందని చెబుతున్నారు. డేటా సెంటర్ పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వర్ధిల్లుతుందని కూడా ఒక అంచనా. ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్ల నిర్మాణాలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో విశాఖపట్నం డేటా సెంటర్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడాన్ని హ్యూమన్ రైట్స్ ఫోరం ఖండించింది.